దేవుడు మనందరూ కూడా ఎందుకని పిలుచుకున్నాడంటే, నువ్వు రక్షణ పొందాలి. ఏ ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు, ఉగ్రత పాలవ్వకూడదు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటూ ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆ రక్షణను పొందుకున్నావా? దేవుడిచ్చే గొప్ప రక్షణను పొందుకున్నావా? దేవుడిచ్చే మారు మనస్సును పొందుకున్నావా? దేవుడిచ్చే దైవిక రాజ్యానికి పాత్రుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? ఒకవేళ అలాంటి సిద్ధపాటు నీ జీవితంలో లేకపోతే కనుక, ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కనుక, నువ్వు రక్షించబడాలని దేవుని ప్రణాళిక. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి. ఆయన రాజ్యంలో ప్రియులరా యుగ యుగాలు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని, ఆయనతో కలిసి నువ్వు జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టే ఇక్కడ చక్కని మాట అంటా ఉన్నాడు, మనల్ని రక్షణ పొందటానికే నియమించని కానీ ఉగ్రత పాలవటానికి నియమించలేదు. దేవుడు నిన్ను శిక్షించడానికి ఎలాంటి ప్రణాళిక లేదు. నిన్ను ఎలాగా శిక్షించాలా, ఎలా నరకంలోనికి వెళ్ళాలని ఎటువంటి ప్రణాళిక లేదు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైన వాటండి.